వైసీపీ పార్టీపై ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందన్నారు. నకిలీ మద్యం తయారు చేసిన చరిత్ర మాజీ సీఎం జగన్దేనని విమర్శించారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలకుల ధనదాహం కారణంగా అనేక మంది నాయకులు, అధికారులు జైలుకు వెళ్లారని ఆయన ఆరోపించారు. నూరో దుబ్బులో పెట్టుకోవాలి. ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఈ యొక్క ఎక్సైజ్ కుంభకోణంలో జే బ్రాండ్ మద్యాన్ని ఏ రకంగా ప్రవేశపెట్టారు, ఏ రకంగా ఎంతమంది ప్రాణాలను బలిగొన్నారు. గోదావరి జిల్లాలో 20 మంది చనిపోయింది మీ ప్రభుత్వ హయాంలో కదా. ఇవాళ రోజున పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కొన్ని వేల కోట్ల కుంభకోణం, భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్. దాంట్లో చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది, ఇంకా చాలా మందిని అరెస్ట్ చేయాలి. దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇవాళ రోజున దాన్ని తప్పుదారి పట్టించేందుకు కల్తీ మద్యం అని చెప్పి ఒక కొత్త కథ సృష్టిస్తా ఉన్నావు నువ్వు. ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ పైన బురద జిమ్మాలనే ఉద్దేశంతో జనార్దన్ రావు అనే వ్యక్తికి ఆఫ్రికా పంపించి నకిలీ మద్యం తయారు చేయించి ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ మీద బురద జల్మాలని చూస్తున్నావు. ఇవాళ జనార్దన్ రావు మళ్ళీ చెప్పాడు, స్పష్టంగా చెప్తున్నాడు, నన్ను ప్రోత్సహించింది జోగి రమేషే. జోగి రమేష్ ప్రోత్బలంతో ఆఫ్రికా వెళ్ళాను, అక్కడికి నేర్చుకుని వచ్చాను. మళ్ళీ ఇక్కడ నకిలీ మద్యం తయారు చేసి తెలుగుదేశం పార్టీని అప్రతిష్ట చేయాలనేది మా పథకం. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా జోగి రమేషే అని జనార్దన్ రావు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇవాళ రోజున మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఎక్సైజ్ కుంభకోణంలో మీరంతా కూడా మూల్యం చెల్లించబోతా ఉన్నారు. నువ్వు కూడా అగ్రికల్చర్ భూములు కోర్టులో ఉంటే ఆ భూములు కొని నువ్వు కూడా కేసులు ఎదుర్కొంటున్నావు. నువ్వు ఇవాళ మీ ప్రభుత్వం చేసిన తప్పులన్నిటి కూడా మీరు తప్పనిసరిగా ఎంక్వైరీ జరుగుతుంది. అన్నిటికీ మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇవాళ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించాలన్న ఉద్దేశంతో మీ మీద జరుగుతున్న కుంభకోణాలన్నింటి నుంచి కూడా దారి మళ్లించాలన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు.